డిఎస్సి అభ్యర్థులకి కాల్ లెటర్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మెయిన్గా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఈరోజైతే న్యూస్ పబ్లిష్ కావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులకు కాల్ లెటర్లు. డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం కాల్ లెటర్లు విడుదల చేసింది. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో అందుబాటులో ఉంచింది. సర్టిఫికెట్ల పరిశీలనపై SMS ద్వారా సమాచారం అందించింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరు కావాలి. సరైన పత్రాలు సమర్పించని వారి స్థానంలో తర్వాత మెరిట్ అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవనున్నారు. మనకి ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎవరైనా సరే సర్టిఫికెట్లు కరెక్ట్గా సమర్పించని యెడల వారి స్థానంలో నెక్స్ట్ అభ్యర్థి ఎవరైతే మెరిట్ అభ్యర్థి ఉంటారో వారిని అయితే పరిశీలనకు పిలవనున్నారని. సో ప్రతి ఒక్క అభ్యర్థి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతి సర్టిఫికెట్లను ఒరిజినల్స్ని అలాగే జిరాక్స్ సెట్లను కూడా అన్నిటిని పట్టుకుని వెళ్ళడం అయితే మంచిది. లేదంటే సర్టిఫికెట్ కారణంగా జాబ్ పోగొట్టుకోవాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి. అలాగే మనకి క్యాండిడేట్ లాగిన్లో అయితే చెక్ చేసినట్లయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ అభ్యర్థికి మనకి మెయిన్గా వెరిఫికేషన్ కాల్ లెటర్ అని ఇక్కడైతే చూపిస్తుంది సర్వీసెస్లో. అలాగే సర్వీసెస్ ఓపెన్ అయిన తర్వాత కూడా మనకి మెగా డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాల్ లెటర్ రిలీజ్డ్ అని చూపిస్తుంది. ఇలా ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే సెలెక్ట్ అయినట్టే. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మీరు స్కూళ్ళల్లో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.